సీఎం రిలీఫ్ ఫండ్ మెగా చెక్కులను ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పంపిణీ చేశారు. 105 మంది లబ్ధిదారులకు 1,13,00,000 రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కడపలో ఇప్పటి వరకు 600 మంది లబ్ధిదారులకు 6 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామన్నారు. తమ ప్రభుత్వం బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తుందని, వారి సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. కడప చరిత్రలో ఇంతవరకు ఇన్ని కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చేయలేదని ఆమె పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ దాదాపు 105 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర వర్గాల వారికి దాదాపు 1,13,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు తీసుకుంటా ఉన్నారు. ఈ రోజు కడప నియోజకవర్గంలో ఎవరైనా పేదవాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డవాళ్ళు వస్తే వాళ్ళకి అప్లికేషన్ తో పాటు ఫిలప్ చేయించి వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రాసెసింగ్ సొంతంగా మేమే దగ్గరుండి చేయించి ఈ రోజు దాదాపు 600 వరకు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కడప నియోజకవర్గంలో గత 1.5 సంవత్సరం నుంచి ఇవ్వడం జరిగింది. దాదాపు 6 కోట్ల పైచిలుకు డబ్బులు కడప నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచడం జరుగుతా ఉంది. కడప నియోజకవర్గంలో ప్రజలు చాలా కాలం తర్వాత గత పార్టీల నుంచి గెలుచుకున్న అభ్యర్థుల నుంచి విసుగు పొంది ఈ రోజు ఒక పెద్ద మార్పును కడప నియోజకవర్గంలో తీసుకొచ్చారు. వాళ్ళు కోరుకున్న విధంగా పేద బలుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూ వాళ్లకు ప్రభుత్వం నుంచి ఇచ్చే సహకారం కోసము మేము కూడా వాళ్ళతో పాటు కష్టపడి ఈ రోజు ఒక్క దినమే ఈ రోజే దాదాపు 105 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు పంపిణీ కార్యక్రమం ఈ రోజు చేస్తూ ఈ సంక్రాంతి సంబరాలను ఇంకా కొనసాగిస్తున్నాం. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము బలుగు బలహీన వర్గాలకి ఏ విధంగా అండగా ఉంది, పేదవాళ్ళు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆర్థిక భారాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత శ్రద్ధతో ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నారనేది ఈ రోజు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమమే నిదర్శనము. ఎప్పుడూ లేని విధంగా కడప నియోజకవర్గంలో ప్రజలు, పేదవాళ్ళు ఈ యొక్క సహాయం కోసము ఎవ్వరి సహకారం లేకున్నా కూడా డైరెక్ట్ గా వచ్చేసి వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పుకొని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ల కోసము మా ద్వారా ప్రాసెసింగ్ చేయించుకొని వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకున్న కష్టాల్లోంచి బయటపడే పరిస్థితిని ఈ రోజు కడప నియోజకవర్గంలో తీసుకొచ్చినాము అనంటే అది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరి సహకారంతోనే ఇది జరుగుతా ఉంది. కాబట్టి సదా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న అలాగే కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఒక మార్పు తీసుకురావడం వల్లనే ఇది సాధ్యమైందని, ఇది వాళ్ళ వల్లనే ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం సజావుగా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా ముందుకెళ్తా ఉందని చెప్పేసి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ రోజు 105 మందికి 1,13,25,000 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు మెగా చెక్కుల కార్యక్రమం పంపిణీ చేస్తున్నాము. దీనికి కడప నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి కుటుంబ సభ్యులు అందరూ థ్యాంక్స్ టు సిబిఎన్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.